guys, welcome back to my YouTube channel. Our YouTube channel. సో ఇవాళ అయితే సాయి వచ్చాడు, మీను రావాలి. ఈరోజు స్పెషల్ ఏంటంటే వెనస్డే క్రిస్మస్ కాబట్టి మేమైతే ఊరికి వెళ్ళిపోతున్నాం. మా అమ్మమ్మ ఊరికి వెళ్తున్నాం. సో కార్లో వెళ్తే మా అమ్మమ్మ కదా, మా అమ్మమ్మ ఊరికి వెళ్తున్నాం అన్నావు. ఓకే, మా అమ్మమ్మ ఊరికి వెళ్తున్నాం. సో ఎక్కడైతే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మిన్ను రాలేదు కాబట్టి ఒకవేళ సాయి లేట్గా వచ్చి సాయి మీదే ప్రాంక్ చేసుకుంటాం. ఇప్పుడు మిన్ను లేట్గా వస్తున్నాడు, వాడు బోలా నేను బోలా స్కూల్కి. సో మిన్నుగాడు వేడు పాపం. సో మిన్నుగాడి మీద అయితే ఒక చిన్న ప్రాంక్. బేసిక్గా మేము ప్రాంక్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు మేము తొందరలో నాకు ముందే కొంచెం నోరు దూలు ఎక్కువ కాబట్టి అరే ఇట్లా వీడియో పోస్ట్ చేసాం రా చూడు అనేసాను అనుకోండి, వాడు ఓపెన్ చేసి చూస్తే కొంపలంటే అంటే ఈ వీడియో ప్రాంక్ గురించి ఉంది కదా అందుకని. యా, సో ఇప్పుడు ఆ ప్రాంక్ ఏంటంటే అది కాదు, ఫస్ట్ మెయిన్ వాడు ఊరికి వచ్చేది పిల్లల కోసం. యా, పిల్లల కోసం వస్తున్నాడు మెయిన్. అదే ఆ పిల్లులే లేకపోతే అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, ఫైవ్ కిటన్స్ ఉన్నాయి. సో మదర్ 2 mothers 5 babies. ఒక దానికి వచ్చేసి 2 mothers కాదు, ఒక మదర్ ఇంకొక పిల్లి, విడిగా ఒక పిల్లి అనాల. 2 mother cats ఉన్నాయి. ఒక మదర్ క్యాట్కి 2 babies పుట్టాయి, ఇంకొక మదర్ క్యాట్కి 3 babies పుట్టాయి. సో ఇప్పుడు మెయిన్గా వాడి విషయం తెలిసిన తర్వాత నేను వస్తానని మొండికేసాడు. సో ఇప్పుడు మేము కార్లో ఎక్కిన తర్వాత పిల్లలు లేవు అని చెప్పేసాం. ఈరోజే తెలిసింది, మళ్ళీ నువ్వు రావేమో ఊరికి అని చెప్పలేదు. సో ఇప్పుడే చెప్తున్నాము, అమ్మమ్మ చెప్పింది పిల్లలు వెళ్ళిపోయాయంట, వాటికి నడవడం వచ్చింది, అడికడుకు వెళ్ళిపోయాయంట. అవి వస్తాయి, నడవడం వచ్చిందా? సో అవి వస్తాయో రాదో తెలీదు. పరిగిస్తే మనం ఎత్తుకోవాలని పోతే పరిగి డబ్బాలు ఉంటాయి. సో గైస్, ఇదే అనమాట ప్రాంక్ మేము చేయబోయేది. సో పక్కా ఇది సక్సెస్ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేమైతే ఇప్పుడు అదే ఒక అంటే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తాం కదా, ట్రావెల్ చేసేటప్పుడు ఊరికే వ్లాగ్ తీస్తున్నాం, నేచర్కి ట్రావెలింగ్ ఎలా ఉంటుందని చేసాం. ప్రాంక్ ట్రావెల్ రెండు ఉంటాయి, 2 in 1 వీడియో లాగా. సో ఇదైతే మెన్నుకు తెలుసు కాబట్టి నెక్స్ట్ డే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో వెయిట్ చేయండి, నాకు తెలిసి సక్సెస్ అవుతుంది, ఎందుకంటే వాడు వచ్చేదే మెయిన్ పిల్లల కోసం. యా, సో సడన్గా ట్రావెల్ బ్లాగ్ తీస్తూ అప్పుడు ప్రాంక్ అనమాట. యాక్చువల్లీ మెన్ను ఫస్ట్ మనము పిన్నికి వాళ్ళకన్నా చెప్పాలి కార్లో ఎవరెవరు వస్తున్నారు, పిల్లిలు ఇలా లేవని. యా, సో ఇదైతే మేము చేయబోతున్నాం. సో ఐ థింక్ సో సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే వాడు మెయిన్ పిల్లల కోసమే వేస్తున్నాడు, దాని మీద ఎఫెక్ట్ పెట్టాం. అంటే అని చెప్పేసి రాజ్మామ్ అంటే మిన్ను వాళ్ళ డాడీ వాళ్ళు ఒప్పుకోలే ఫస్ట్. ఎందుకు ఊరికి అంటే ఊరికి తెలియని ఊరు కదా అని, కానీ వాడు పిల్లల కోసమని ఇది గొడవ వేసి మరీ వస్తున్నాడు. సో అందుకనే మేము దీన్ని ఛాన్స్గా తీసుకొని వాడి మీద ఒక గట్టి ప్రాంక్ అయితే ఇవ్వబోతున్నాం. సో అందరికైతే ఓకే, మా కార్ డ్రైవ్ చేయడానికి వస్తాడా, కీ వస్తాడు, వెంకీ అనమాట ఫుల్ నేమ్. అన్న అని పిలిచే మనం రెస్పెక్ట్ ఇయ్యాం, మన స్టైల్ అది. సో కీ అని పిలుస్తాం. సో కీ చెప్పాలి, మెయిన్గా కీ తెలీదు, చెప్పేస్తాడేమో, లీక్ చేస్తాడు నాకు తెలుసు. సో ఫస్ట్ ఆడొప్పియాలి సీక్రెట్గా. గొడవ అవుతుంది, కుక్కలు ఉన్నాయి, అది ఆడున్నాయి. సో అదనమాట మన ప్లాన్. సరిగ్గా పెట్టరా వీడియో కనపడటంలే లైక్. సో అలా అనమాట ఈ ప్రాంక్ వీడియో చేస్తాం. సో ఈ షార్ట్ అనేది కొంచెం లేట్గానే అప్లోడ్ అవుతుంది, షార్ట్ అనే కాదు మినీ వీడియో. ఎస్, నా కొడుకు వచ్చేసినాడు. సో ఊరికే ఒక కొంచెం ఏదో నార్మల్ వ్లాగ్లా చేస్తాము, అంటే ఏదో సంథింగ్ అందరినీ చూపించుకుంటూ అది ఇది హోమ్ టూర్ లాగైనా కూడా చేసిస్తాం. చిత్తూరులో అయితే మీకు ఊరైతే వచ్చి చూపిస్తానింది. చిత్తూరు కాదురా, చిత్తూరులో ఉండేది ఊరు, అవుట్కట్స్లో ఉండే ఊరు పిల్లాకుప్పం. ఐ థింక్ సో పిల్లాకుప్పంలో కూడా కొంతమంది ఉండొచ్చు, బికాస్ అంతా ట్రెండ్ అయిపోయింది కదా ఇప్పుడు. యూట్యూబ్, ఇన్స్టా కూడా వాడతాను నేను. ఇన్స్టా వాడను, బేసిక్గా నాకు నచ్చదు.
చాలా ఇది అంటే అంటే పిన్ని అందరూ చాలా షాప్ updated అదే గా ఉన్నారు. షాపు పెట్టిన తర్వాత నుంచి ఆ పాపకి ఇన్స్టాగ్రామ్ అంటే ఏందో తెలిసి లేకపోతే తెలిసి ఉండేదే కాదు. అంటే ఇన్స్టా ఉందని తెలుసు కానీ వాడేది లేదు. యా నాకు యూస్ చేయడం తెలుసు. ఇప్పుడు కూడా ఏం అవుచి వాడటంలో పిన్నియే చూస్తుంది. నాకు ఇన్స్టా నచ్చదు. యూట్యూబ్ ఈజ్ యూట్యూబ్. ఇంతప్పటి నుంచి ఇంత ఎయిట్ వరకు యూట్యూబే వాడతాం. యూట్యూబే సింగిల్ హ్యాండ్ యూట్యూబ్. సో ఇదే అన్నమాట ఈరోజుటి వ్లాగ్. సో మేమైతే ప్లాన్డ్గా ఒక ప్రాంక్ చేస్తున్నాము. ఐ థింక్ సో ఫన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు. బట్ వాడినైతే చిన్నగా ఉడకాయించాం. వాడు టెన్షన్ పడి ఏడ్చి చెమటలు పట్టాల అట్లా చేయాలన్నమాట మనం ప్రాంక్. సో గాయస్ ఇలా అయితే మనం చేయాలి వీడియో. ఇప్పుడు ఏదో చిన్న వ్లాగ్ చేసుకుందాం. లైక్ మాకు బోర్ కొడుతుంది, మీకు ఏదో టైంపాస్కి వీడియో అనమాట. సో నాకు ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. షేర్ కామెంట్ అవసరం లేదండి, అట్లా లైక్ టర్న్ ఆఫ్ డన్ వచ్చింది చూస్తా ఈరోజు. కామెంట్స్ పెట్టడానికి ఏమో టర్న్ ఆఫ్ అని వచ్చిందంట. వాకింగ్ చేద్దాం. సో మొత్తం ఫుల్ ఎండ కొడుతుంది. మా డేనా చూస్తే ఎగ్గిసి కొడతాడు. వీడు వాకింగ్ అంట గైస్, వాకింగ్. సో న్యూ ఇయర్ వస్తుంది గైస్ తొందరలో. ఎస్, న్యూ ఇయర్కి ఒక స్పెషల్ వీడియో అప్లోడ్ చేస్తాను. బికాజ్ మేమందరం కలిసి ఒక చిన్న పార్టీ చేసుకుంటాం. సీక్రెట్ ఆ రోజు వీడియో చూస్తారు వాళ్ళు. యా, వీడియోలోనే చూడండి. చిన్న పార్టీ లా ఉంటుంది. యా, కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి. యా, గేమ్స్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ గేమ్స్. సో ఐ థింక్ సో మీకు న్యూ ఇయర్ వీడియో మాత్రం పక్కా నచ్చబోతుంది. న్యూ ఇయర్లో మన ఇంట్లోనే మనమే సెలెక్ట్ చేసుకునేది, మేమే సెలబ్రేట్ చేసుకునేది. మేబీ మిన్ను తెలుసు కదా, మిన్ను వాళ్ళ అక్క తన్వి అక్క వస్తుంది. మా అక్క బేసిక్గా నాకు తెలిసి వాడు వీడియోలో కనిపిరు. అలవాటు అయిపోయింది, వాడి వ్లాగ్స్ తీద్దాం అంటున్నాడు. ఎస్, బేసిక్గా ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసింది వాడు. వీడికన్నా వాడు నిజంగా గౌతమ్ స్టెప్ వాడు ఎక్కువ కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడు ఎక్కువ చెప్పాడు. కానీ నేను కెమెరామ్యానే ఎక్కువ ఉంటాను, అప్పుడప్పుడు వీడియోస్ వస్తాను. ఎందుకంటే మిన్ను కానీ కెమెరా ఇచ్చానుకో అది వీడియో కాదు, ఇలా ఉంటుంది. కాబట్టి అవి చేయమని నన్నే తీయమంటుంది, అందుకని అప్పుడప్పుడు వస్తా. కానీ ఈరోజు వీడియోలో అయితే నేనే కెమెరా దాచిపెట్టాను. నేనే అంత ఏంది ట్రావెల్ వీడియో అని చెప్పాను, నేనే నమ్మేయాలి. కానీ మేబీ నాకు తెలిసి వీడియో ఆన్లో ఉంటే ప్రాంక్ అని తెలిసిపోతుందని నాకు డౌట్ కొడుతుంది. లేదు, పిన్నిని కూడా కొంచెం మసాలా యాడ్ చేయమన్నా. సో ఇలాగ ఒక గట్టి జలక్కే ఇస్తాం వాడికి. చిన్నగా ఉండదు వాడికి ఈరోజు. వాడు ఏసీ ఉంటుందా? హాల్లో ఉంటుంది, బెడ్రూమ్లో ఉంటుంది. ఏసీ లేదని చెప్పేస్తే ఏసీ లేకపోయినా కూడా అడ్జస్ట్ అవుతాడు, కానీ పిల్లి లేకపోతే అసలు అడ్జస్ట్ అవుడు కాదు. ఒక పని చేద్దాం, మనం పడుకునే రూమ్లో ఫ్యాన్ ఉండదురా, తడిగుడ్డలు కప్పుకొని పడుకోవాలి. ఫ్యాన్ ఏసీ రెండు పని చేయట్లేదు, రెండు ఉన్నాయి. మనం అనుకునే రూమ్ ఆ రూమ్ మనం అనుకునే రూమ్ మేబీ హాల్ ఆర్ బెడ్రూమ్, నాకు తెలియదు. హాల్లో టీవీ ఉందా? టీవీ తీసుకున్నాం. గాయస్, మా అమ్మమ్మ ఎగ్గిసి తంతుంది, నిజంగా ఎగ్గిసి తంతుంది. బికాస్ పట్టుకో, నాకు వచ్చేనొప్పి వస్తుంది. ఎందుకంటే బేసిక్గా మా అమ్మమ్మకి కొన్ని సెట్ రూల్స్ ఉంటాయి. మార్నింగ్ స్నానం చేసేయాలి, త్వరగా స్నానం చేయాలి. లేట్గా చేస్తే కొడుతుంది, పక్క కొడుతుంది, తిడుతుంది బాగా. నేను పట్టుకున్నాను. నేను ఒక డ్రైవరే గైస్, నేను పట్టుకోనాను లేవే. సో గైస్ అట్లా అనమాట. ఈవెన్ రాత్రి త్వరగా పడుకోకపోయినా అరుస్తుంది. కానీ క్రిస్మస్ కదా, కొంచెం రిక్వెస్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది గైస్. క్రిస్మస్కి మేబీ మెల్కో ఉండొచ్చు, ఐ డోంట్ నో. కానీ నేను అక్కడికి వెళ్ళి అక్కడ నేను ఒక ప్రీ ప్లాన్తో వెళ్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఏం చేస్తామంటే ఒక ట్రీ పెట్టేసి లేకపోతే ఒక స్టార్ పెట్టేసి ఎండ్ చేసేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం కొంచెం స్పెషల్గా చేయాలి కాబట్టి బిర్యానీ చేసుకుంటాం. బిర్యానీస్, మంచి కర్రీస్, రిలేటివ్స్ని పిలుచుకోవడం. కానీ మా సోసనక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు. పిల్లార్కుప్పం, మర్పల్లి, తయ్యూర్. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయ్యూర్కి, 1 కిలోమీటర్ పిల్లార్కుప్పం. సారీ, ఇప్పుడు ఆ 3 ఊర్లకి తిరుగుతామా? తిరగచ్చు, దగ్గరే.
10 minutesలో తయారుకి వెళ్ళిపోవచ్చు, 5 minutesలో మోర్పల్లికి వెళ్ళిపోవచ్చు. సో చాలా దగ్గర గైస్. మాకు ఊరంతా చూపించాలి. ఊరంతా చూపించడానికి ఆడేం ఉండదు. ఇక్కడ ఇల్లు, ఇక్కడ నుంచి గేట్ ఎంత పొడుగు ఉంటుంది, ఈ గేట్ కాడ మొత్తం రోడ్డు అంతే. గైస్ బండి పడుతుంది గైస్. అందుకే బ్రేక్ పట్టుకున్నా కూర్చో. సో పట్టుకుంటాను. సో ఇదే అనమాట మా ప్రాంక్ ప్లాన్. మెయిన్గా ప్రాంక్ చేద్దామని నేను ప్లాన్ చెప్పింది వాడు. సో మిన్ను ఈ వీడియో చూసే ఫస్ట్ మేము ఏమనుకున్నాము, అక్కడ పోతే 5 hours అనుకుంటుంది. 5 hours అంటే ట్రావెలింగ్ టైం వచ్చి 1.5 hours, కానీ వచ్చేమనింది 5 hours ట్రావెలింగ్ జర్నీ అంటుంది. కానీ అది ఎందుకు ఏసీలో జమ్మని ఏసీ కార్లో జమ్మని చేస్తా. 5 hours చెప్పలే గైస్, 2 hours చెప్పా. కాదు, ప్రాంక్ చేస్తే మిన్ను 5 hours వెళ్ళేదారులు అంతా దెయ్యాలు ఉంటాయి చెప్పింది. 5 hours అవుతుంది వెళ్ళేదారులు అంతా దెయ్యాలు ఉంటాయి, అసలు రూటే కనపడదు అని ప్రాంక్ చేద్దామనింది. ఎందుకంటే కారు నిజంగా అలాగే, కానీ కార్లకి లైట్లు ఉంటాయి, భయపడేదిలే. కానీ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ముగ్గురు సాహితీ కూడా పిలవచ్చని ఆ పిల్ల పెద్దోళ్ళే. మనం అంతా పోల్చుకుంటే ఏమైనా ఉంటే కీన్ ముందర దోసి మనం పరిపడమే అంతే ఖతం. కానీ ఇలా చెప్తే నమ్మడు వాడికి అది భయమేలే, వాడే ఉదయం కాబట్టి. వీడు మమ్మల్ని రే నేను అప్పుడు వీడియో చూసాను. నేను 1 minute గైస్, సారీ గైస్ ఫర్ డిస్టర్బెన్స్. నిన్న వాడు కోతి పని చేశాడు, బయటికి చెప్తే వాడు పర్వంతా పోతుంది. సో చెప్పలేదు, అది కావాలంటే వెయిట్ చేయండి. సో మా అమ్మ నిన్న ఒక విషయం చెప్తాను కదా, ఈరోజు చెప్తాను. బేసిక్గా మా అమ్మ చూస్తుందో లేదో నాకు తెలియదు. మా అమ్మ కనుక్కోలేదు, మా అమ్మ కనిపించట్లేదు గైస్. అది మా అమ్మ కనిపించట్లేదు. నిన్న నుంచి ఫోన్ నా దగ్గరే ఉంది. సో మా దగ్గర ఉంది కదా ఈ షైన్ ఆన్ ఫోన్, ఇవి వీడియో తీస్తుంది. నిన్న ఒక వీడియో తీద్దామనేసి పట్టుకొని వస్తా ఉంటే మిన్నుగడి ఇట్లా అన్నాడు. ఆ ఫోన్ కింద పడింది, పైన లిట్ క్రాక్ వచ్చింది. లిటిల్ అదేం లే, స్క్రీన్ గార్డ్కి ఒకటే, స్క్రీన్ కార్డ్కి వచ్చింది అంతే. ఇలా యూ షేప్లో ఎంత పొడుగు వచ్చింది అంతే. కనిపించట్లేదు గైస్, అసలు లైట్గా ఉంది. వీడదే నేను నా తప్పేం లేదు కదా, నేను పట్టుకుంటే వాడు తోసినాడు. ఇట్లా చూస్తూ ఉన్నాడు, ఇట్లా వచ్చి ఇట్లా తోస్తాడు, ఇట్లా పడింది గైస్. అట్లే ఇట్లా పడింది ఫోను. కానీ చెట్టు మీద పడింది కాబట్టి ఏమంత కాలే, చెట్టు తీగ మీద పడింది. అది ఎంత ఫోర్స్గా పట్టిందంటే ఆ తీగ టింగ్ అని నలిగింది అది కదా. సో గైస్ ఫ్యూచర్లో వీడి కోసం మీరు సైన్లు ఆటోగ్రాఫ్ల కోసం చాలా వెయిట్ చేస్తారు. ఎందుకంటే వీడు క్రికెట్ చేస్తున్నాడు. నా కోరిక ఏంటంటే వీడు గొప్ప IPLలోకి వెళ్ళిపోవాలి. నల్ల చిమకు భయపడుతున్నా గైస్, పిల్ల గైస్, దానికి భయపడుతుంది గైస్. అదేరా అడిపోతాను చూడు. సో అదనమాట ప్లాన్. సో ఈ ప్లాన్గా సక్సెస్ఫుల్గా జరగాలంటే ఫస్ట్ ఈ విషయం మనం ముగ్గురికి చెప్పాలి. అరే సో మా అమ్మ వీడియోలో కనిపించను అంటారు. మా అమ్మని ఏదో రిక్వెస్ట్ చేయొచ్చు, కానీ మా అక్కని చేయలేము. సో మా అక్కని ముందే తీసేసన్నా చేయాలి, లేకపోతే మా అక్కతోనే వీడియో తీస్తే అంత ఓపిక ఉండదు, ఫోన్ చూస్తూనే ఉంటుంది. మా అక్కని ఒక విండో సీట్ కొరికేసింది కుక్క. కుక్కలు చూడండి గైస్, హారన్ బటన్ ఎలా కొరికేసింది. మా దేవుడా చూడండి గైస్, బొక్క పెట్టేసింది. కూడా బొక్క పెట్టేసింది. అయ్యో, బండ్లకి ఇన్ని బొక్కలు పెడతా అంటే మనం సినిమా కొత్త బండే గైస్ ఇది, కొన్ని ఒక 1 year అవుతుందేమో గైస్. ఇదంతా చూడండి గైస్, ఇలా ఉన్నాయి కుక్కలు. రోజు చికెన్లు మటన్లు గైస్, వాటికి వేస్టేజ్ చికెన్ తెచ్చి వండి పెడుతున్నాం గైస్. అవి మామూలుగా ఫస్ట్లో అయితే పెరుగు పెట్టేవాళ్ళము, ఇప్పుడు వేస్టేజ్ చికెన్ తెచ్చి పెడుతున్నాము. ఇప్పుడు పెరుగు పెడితే తినట్లేదు గైస్, వాటి లెవెల్. లాగొద్దు. ఓకే గైస్, సో ఈ వీడియో చెప్పాయి కదా, ప్రాంక్ వీడియో ముందు ఫస్ట్ ఇది అప్లోడ్ చేసి నెక్స్ట్ ప్రాంక్ వీడియో అప్లోడ్ చేసాం. సో వెయిట్ చేయండి, మిన్ను వచ్చినప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. వెళ్ళేటప్పుడు కార్ వచ్చేటప్పుడు అంతా నేను తీస్తూ ఉంటాను గైస్.
నా దగ్గర దీపా పెట్టేస్తుంది అంతే. ఒక వాడి బ్యాగ్ ఎంత ఉంది గైస్, ఇందాక బ్యాగ్ తెచ్చుకున్నాడు గైస్. అవును, నేను 2 జతలు రేపు ఒకసారి స్నానం చేస్తా, ఎల్లుండికి ఒక షర్టు జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అంతే. అంటే సంజయవా అమ్మమ్మ తన్ని పాడదు. ఎల్లుండికి వీడన్నా ఏదోలా చేయొచ్చు గైస్. మిన్నుగాడు ఉన్నాడు గైస్. అసలు ఈ నాకు ఒక 2 పిల్లలు ఇచ్చేయండి చాలు. 2 పిల్లలు ఒక కెమెరా ఇచ్చేయండి, మీరు ఏమైనా చేసుకోండి అంతే. చూడండి గైస్ ఇప్పుడు ప్లాన్ ఏంది, కెమెరా వీడియోలు తీస్తా, పిల్లలతో ఆడుకుంటా, తిరగతా ఊర్లో. ఏడికి వాడిని కూడా కొంచెం ప్రాంక్ చేద్దాం. ఇట్లా ఒక చీ సాయి బాంబేసావా కంపస్ 7 వరకు గ్యాస్ కంపు కొడుతుంది గ్యాస్ అడంతా. జస్ట్ జోక్ గైస్, ఉరికెలా చేసా. ఓకే గైస్, బాయ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫన్నీ వీడియో కోసం. స్టే ట్యూన్. బాయ్. ఎస్ బాయ్ బాయ్. ఏంటిదే ఏంటి రా